మనం ఏదైనా ఫెర్మెంటెడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇటువంటివి స్ప్రే చేసుకున్నప్పుడు కొంచెం ముందుగానే హార్వెస్ట్ చేసేసుకుని ఆ తర్వాత స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మొక్కలకు కూడా కొంచెం లోడు తగ్గినట్టుగా ఉంటుంది కదండి. అవి కూడా మనం ఇచ్చే పోషకాలని చక్కగా తీసుకుని మిగిలిన కొమ్మలు రెమ్మలు ఎదగడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగా ఈరోజు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చే ముందు ఇలాగా మినీ హార్వెస్ట్ చేసామండి. ఎండలు ముదిరిపోతున్నాయి కదండి. ఈ ఎండలు ఎక్కువగా ఉన్న టైంలో మనం మొక్కలకి ఏవో ఒక పోషకాలు ఇచ్చామనుకోండి, మొక్కలు కూడా చక్కగా మళ్ళీ పూత పిందే కాయలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది కదండి. మా గార్డెన్లో అన్ని మొక్కలకి కూడా జీవామృతంతో పాటు కాయగూర తొక్కు, అలాగే పళ్ళ తొక్కలు, అంటే మనకి ఈ వేసవిలో పుచ్చకాయలు అవి ఎక్కువ వాడతాం కదండి, అవన్నీ వేసి కొంచెం ఓడబ్ల్యూడిసి కూడా వేసి శుభ్రంగా లిక్విడ్ ఫెర్టిలైజరు తయారు చేస్తామండి. ఇది ఓడబ్ల్యూడిసి అనమాట. దీంతోపాటు నేను లిక్విడ్ ఫెర్టిలైజరు వేరే పెద్ద డబ్బాలో ఉంటుందండి. దాంట్లో మొత్తం కిచెన్ వేస్టు, అలాగే బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ వేసి ఫెర్మెంట్ చేసి ఉంచుతాం అనమాట. ఇదిగోండి ఇదే డ్రమ్ము. ఆ డ్రమ్ములో ఉన్న లిక్విడ్ ఫెర్టిలైజర్ అంతా కూడా ఈవేళ మొక్కలన్నిటికీ, అన్ని ఫ్లోర్లో ఉన్న మొక్కలకి, నేల మీద ఉన్న వాటికి, కుండీల్లో ఉన్న వాటికి అన్నిటికీ ఇచ్చేసాము. మనం పుచ్చకాయ, కర్బూజా ఇటువంటి పళ్ళ తొక్కలు చక్కగా నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్లు మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు కూడా హ్యాపీగా పెరుగుతాయి. అలాగే మేము ఈరోజు మొత్తం ఆ డబ్బాలో ఉన్న లిక్విడ్ ఫెర్టిలైజర్ అంతా ఖాళీ చేసేసి మొక్కలకి ఇచ్చేసామండి. ఇచ్చేసాక దీంట్లో కొన్ని కాయగూరలు సెపరేట్ చేస్తున్నా. ఎందుకంటే సేంద్రియంగా మనం పండించుకున్న పంటలు మనం ఇరుగు పొరుగు కూడా ఇచ్చుకుంటే హ్యాపీయే కదండి. అలాగా కొన్ని టమాటాలు, వంకాయలు, ఈ ములక్కాళ్ళు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నానండి. ఏవో 4 చిక్కుడుకాయలు కాసినాయి. ఆ చిక్కుడుకాయలు, వంకాయలు, టమాటాలు ఇక ఇంట్లోకి ఉంచేసాను. ఇలా మనం ఈ వేసవి ఒత్తిడికి తట్టుకోవడానికి ఏవో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి మొక్కలకి ఇస్తూ పంటలు పండించుకున్నాం అనుకోండి, మనం హ్యాపీగా తినొచ్చు. అలాగే మనతో పాటు మన చుట్టుపక్కల వారికి కూడా పంచిపెట్టుకోవచ్చు. సేంద్రియంగా పండిన పంటల రుచే వేరు కదండి. సేంద్రియ పంటలు అంటే ఏదో పెద్ద శ్రమ పడక్కర్లేదండి. వంటింటి వ్యర్థాలని మనం ఫెర్మెంట్ చేసుకుంటూ మొక్కలకి ఇచ్చుకుంటే చక్కటి పంటలు ఈజీగా పండించుకోవచ్చండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ హార్వెస్ట్కి ముందే మనం స్ప్రే చేసేసాం అనుకోండి, ఒక్కసారి ఆ కాయగూరలని శుభ్రంగా కడుక్కుని స్టోర్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి.